హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విశ్వనాథం కూతురుగా వచ్చిన చిన్ని నిజంగా రియల్ జయానా లేకపోతే డమ్మీ చిన్నియా అని తెలుసుకోవడానికి విశ్వనాథం అనాథ శరణాలయం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి బయలుదేరుతాడు. అంటే మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. తను నిజంగా నా కూతురా కాదా అనే విషయాల గురించి. ఇటువైపు ప్యారలల్గా రుద్ర కూడా అదే విషయాన్ని ఎంక్వైరీ చేస్తాడు. అతని ఎంక్వైరీలో వచ్చింది నిజమైన కన్న కూతురు కాదు అని, తను ఒక డమ్మీ పర్సన్, ఫేక్ పర్సన్ అనే విషయం రుద్రాకి అర్థమవుతుంది. అదే విషయాన్ని గంగతో చెప్పి సుధా ఇంటికి బయలుదేరుతాడు. ఎందుకంటే సుధాకి జరిగిందంతా చెప్పడానికి. కానీ ఈలోపే వీరు ఇచ్చిన రియల్ పాయిజన్ని తాగేస్తుంది డమ్మీ చిన్ని. ఒక్కసారిగా ఇంక రూమ్లోకి వచ్చి చూసేసరికి తన స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇంక వెంటనే అలా రుద్ర తన్ని ఎత్తుకొని పరుగున హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డమ్మీ చిన్నికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వీరు అదంతా చూసి ఇప్పుడు తను బ్రతికింది కాబట్టి తను సేఫ్, రేపు పొద్దున్న లేచిన విశ్వనాథం వల్లే విషం తాగానని చెప్తుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇంకా వీరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా విశ్వనాథం పైడిరాజు అనాథ శరణాలయంకి రీచ్ అవుతారు. అనాథ శరణాలయంలో ఎంక్వైరీ చేయబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఫోన్ వస్తుంది గంగా దగ్గర నుండి. నాన్న, ఇక్కడ సుధామ కూతురు జయ విషయం తాగింది అనేసరికి ఒక్కసారిగా పైడిరాజు షాక్ అయ్యి అదే విషయాన్ని వచ్చి విశ్వనాథంకి చెప్తారు. విశ్వనాథం వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వస్తారు. ఇంకా సుధా ఏడుస్తూ ఉంటుంది. గంగా సుధాని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఈయన విశ్వనాథం వచ్చేసరికి, ఏంటండి, ఎందుకు వచ్చారు? మన అమ్మాయి ఇంకా బ్రతికుందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చారా అని అడుగుతుంది సుధా. సుధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవునండి, మీ వైఖరి, మీ అనుమానం చూస్తుంటే అలానే ఉంది. ఎన్నో ఏళ్ళ తర్వాత మన కూతురు మన ఇంటికి చేరింది. అలాంటిది తన్ని మహాలక్ష్మిలా చూసుకోవాలి. మీరేం చేశారు? తన్ని అనుమానించారు. నీ లిమిట్స్లో నువ్వు ఉండమని తిట్టకుండా తిట్టారు. ఎంతైనా ఆడపిల్ల మనసండి, ఎంత సున్నితంగా ఉంటుందో మీరు ఆలోచించలేకపోయారా? నిజంగా కన్న కూతురా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు అంతే కదా. తను నా కన్న కూతురేనండి, నా కన్న కూతురే అని చెప్పి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు సుధా. అయితే ఇంక విశ్వనాథం చాలా బాధపడుతూ ఉంటారు లోపల. కరెక్ట్గా అలా ఇంకా సుధా ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతుంది. గంగా, అమ్మ సుధమ్మ ఏమైందమ్మా అని చెప్పి పైకి లేపుతారు. ఇంకా తను కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్లు కూడా అక్కడే ఉండడంతో తనకి సివియర్గా స్ట్రెస్ అనేది ఉంది, మీరు తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. ఇదంతా వింటూ విశ్వనాథం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడే ఇంకా సుధా కళ్ళు తెరుస్తుంది. సుధా, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అని అడుగుతారు. ఏవండి, మీరే నన్ను బాధ పెడుతున్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఇంకా చిన్నిని బాధ పెట్టే పనులు ఏమీ చేయకండి, తన విషయంలో ఎంక్వైరీలు ఏం చేయకండి అని ఇంకా అలా విశ్వనాథంతో మాట తీసుకుంటారు సుధా. ఇంకా రుద్ర, గంగ ఇద్దరు బయటికి వస్తారు. ఇదేంటి సార్, మనం నిజం చెప్దాం అనుకునే లోపు ఇలా జరిగింది. ఇప్పుడు సుధామ పరిస్థితి చూస్తుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది సార్. ఇలా జరగడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. పాపం గంగా, కరెక్టే గంగా, నువ్వు చెప్పింది 100% కరెక్టే. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం నిజం చెప్పకూడదు. అత్తయ్యకి నిజం చెప్తే తను ఇంకా హర్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఈ విషయాల్ని కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంచుదాం. సాక్ష్యాలతో సహా నిరూపణ అయితే మాత్రమే మనం ఖచ్చితంగా వెళ్దామని చెప్పి ఇంకా అలా బయటికి వస్తూ ఉంటే వీరు అండ్ ఇషిక ఇద్దరు హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రుద్ర. ఎందుకంటే వీరు వాళ్ళకి అసలు హాస్పిటల్లో ఉన్నట్టు ఎలా తెలుసు అని చెప్పి డౌట్ వస్తుందన్నమాట రుద్రాకి. అప్పుడే వీరు, బావా, తను ఎలా ఉంది, పాపం తను ఎందుకు ఇలాంటి చేసుకుంది అని అంటారు. ఎందుకు చేసుకుందో కారణం తెలియదు కానీ ఒకటి చెప్పు వీరు, అసలు ఇప్పుడు తనకి ఇలా అయినట్టు నాకు, గంగాకి, సుధా అత్తయ్యకి తప్ప ఎవ్వరికీ తెలీదు. అలాంటిది నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? అంటే మమ్మల్ని ఫాలో అయ్యావా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు వీరు.
అంటే అంటే అది అని అనేలోపు ఇషిక "ఆ, ఏం లేదు బావగారు, మేము కార్లో ఒక ఇంపార్టెంట్ పనిపై బయటికి వెళ్తున్నాం. అప్పుడు మీ కార్ కనిపించింది. ఆ రుద్రబాబు గారి కార్ ఏంటి ఇక్కడుంది అని లోపలికి వచ్చాం. మీరే ఎదురయ్యారు అంతే" అని అంటారు. అవునా? అలాంటప్పుడు తనకి బాగా ఎలా ఉంది, బాధగా ఉంది అని ఎందుకు జయ గురించి టాపిక్ తీశాడు వీరు అన్నయ్య అని అడుగుతుంది గంగా. ఒక్కసారిగా ఇంకలా షాక్లో ఉండిపోతారు. గంగా, వాళ్ళని ఫోర్స్ చేయకు గంగా. నిజాలు ఎలా కక్కిచ్చాలో నాకు బాగా తెలుసు కదా. టైం స్టార్ట్ అయింది. అదే విజిటింగ్ టైం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ విజిటింగ్ టైంని బాగా వాడుకోండి. తర్వాత ఇలాంటి అవకాశాలు మీకు రానే రావు అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి గంగా రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా వీరు ఇషిక ఇద్దరు కలిసి ఇంక తన దగ్గరికైతే వస్తారు, విశ్వనాథం దగ్గరికి. సారీ సార్, మా రుద్రబావ ఇప్పుడు జరిగిందంతా చెప్పారు. సార్, ఎందుకు సార్ పాపం చిన్నపిల్లని అలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటాడు వీరు. చూడు వీరు, నువ్వు నాకు ఏమీ కావు. స్ట్రేంజర్స్ దగ్గర నుండి అడ్వైజెస్ తీసుకోవాలి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. సుధా అని పిలుస్తారు. ఇంకా సుధా వస్తుంది. తన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్దాం. నీకు మాట ఇచ్చినట్టే నేను ఎప్పటికీ ఆ టాపిక్ తీసుకురాను, సరేనా అని అంటారు. ఓకే అండి అని ఇంకా అలా ముగ్గురు కలిసి ఇంటికి రీచ్ అవుతారు. వెంటనే ఇంకా డమ్మీ చిన్ని తన వైపు చూస్తూ ఉంటుంది, విశ్వనాథం వైపు చూస్తూ. నాన్న, మీ ప్రేమని నేను ఎలా గెలుచుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తే నేనే మీ కూతురు నన్ను నమ్ముతారో నాకు నిజంగా అర్థం కావటం లేదు అని చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా ఏం మాట్లాడకుండా ఉంటారనమాట విశ్వనాథం. ఏవండి, మీ తండ్రి గుండె ఇప్పటికి కూడా కరగట్లేదా అని అడుగుతుంది సుధా. సుధా ప్లీజ్, ఇద్దరు కలిసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని ట్రై చేయకండి. ఐ ప్రామిస్డ్ యూ అండ్ ఐ విల్ కీప్ మై ప్రామిస్ ఆన్. సో జస్ట్ టేక్ రెస్ట్ అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ కూడా బాగా ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా గంగ రుద్ర కోసం కాఫీ తీసుకొస్తూ, సార్ నాకు ఒక డౌటింగ్ సార్. ఇప్పుడు ఆ జయ ఫేక్ అని మీరు చెప్తున్నారు, డమ్మీ చిన్ని అని చెప్తున్నారు. డమ్మీ చిన్నిని పెట్టాల్సిన అవసరం వీరు అన్నయ్యకి ఏముంది? వీరు అన్నయ్య ఏం సాధిద్దామని ఇదంతా చేయాలనుకుంటున్నాడు అని అడుగుతారు. దీనికి రెండే కారణాలు ఉంటాయి గంగా. ఒకటి, వీరుకి అసలైన సుధా అత్తయ్య విశ్వనాథం మావయ్య కూతురు ఎవరో తెలుసుండాలి. ఆ విషయం తెలిస్తే ఎక్కడ తనకి ప్లస్ అవ్వదో అని భయంతో తన్ని కావాలనే ఫేక్ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు. ఇంకొక కారణం ఏంటి అంటే విశ్వనాథం మావయ్య గారు చాలా ఆస్తిపరులు. ఆయన సొంత కష్టంతో ఆస్తిని కూడబెట్టుకున్నారు. అలాంటి ఆస్తి కొట్టేయడానికైనా ఇలా చేయొచ్చు అని అంటారు. నిజమే సార్, వీరు గురించి మీరు ఒక్కొక్క విషయం ఎంక్వైరీ చేసి వచ్చిన తర్వాత నాకు ఆ వీరు గారిని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ డబ్బుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అని అంటుంది గంగా. అవును గంగా, అండ్ ఇంకొక విషయం కూడా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపటి నుండి నీకు బాక్సింగ్ టీచింగ్ అనేది కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ కోచింగ్లో విశ్వనాథం మావయ్య కూడా నీకు ట్రైనర్ అవుతారు. సో ట్రైనర్గా ఆయన వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నువ్వు చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. ఓకేనా? వెళ్ళి పడుకో, రేపు ప్రాక్టీస్ ఉంది కదా అని చెప్పి ఇంకా రుద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు. వీరు ఎందుకు ఇదంతా చేశాడు? హౌ కెన్ ఐ నో దట్ వీరునే చేశాడని దానికి ప్రూఫ్స్ ఏమీ లేవు. కానీ నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే ఇషిక వీరు దగ్గరికి వస్తుంది. ఏంటి బ్రో, ఇప్పుడంతా సాల్వ్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాపీ కదా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు బ్రో అని అడుగుతారు. కరెక్టే, కానీ రుద్రబావ నిన్న మాట్లాడిన మాటలు వింటుంటేనే కాస్త తేడాగా అనిపించింది. ఒకవేళ రుద్రాకు కానీ గంగాకు కానీ ఈ విషయం తెలిసింది అంటే నిజం తెలుసుకునేంత వరకు వాళ్ళు వదిలిపెట్టరు. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అనుకుంటారు వీరు. ఇంకా అప్పుడే కరెక్ట్గా గంగా రుద్ర ఇద్దరు బాక్సింగ్ అకాడమీకి బయలుదేరాలని వస్తారు. శకుంతల, గంగా ఒక్క నిమిషం అని అంటారు. గంగా ఆగుతుంది. ఇదిగో గంగా, హారతి తీసుకో అని హారతిస్తారు. అమ్మగారు,
మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటారు. కప్పు గెలిచేంత వరకు, గోల్డ్ మెడల్ కొట్టేంత వరకు నీకు నేను ఇలాగే రోజు టాటా చెప్తాను, ఎదురొస్తాను. కానీ నిజంగా మెడల్ నీ సొంతం అవ్వాలి, ఓకే అని అంటారు. ఖచ్చితంగా మీ సపోర్టింగ్ నాకుంటే నేను ఎంత పెద్ద విజయాన్నైనా సాధిస్తాను అని హ్యాపీగా చెప్తుంది గంగా. ఇది ఇలా ఉండగా రుద్ర ఇంకా అలా వస్తుంటే రంగా ఏమో, బావా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయం నేను నీకు నిన్నే చెప్దాం అనుకున్నాను బావా, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను బావా. ఆ సుధా అమ్మగారి కూతురెవరో నాకు తెలుసు బావా అని అంటాడు. ఏంటి తెలుసా? తెలిసి కూడా ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదు అని అడుగుతారు. అంటే గంగే ఆయన కూతురు బావా అని అంటాడు. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు రంగా నువ్వు? గంగా ఏంటి? విశ్వనాథం మావయ్య గారి కన్న కూతురేంటి అని అంటారు. అవును, కావాలంటే పైడిరాజు బాబాయ్ని పిన్నిని కూడా అడుగు బావా, నేను చెప్పేది నిజం. విశ్వనాథం గారు తన్నే చిన్నప్పుడు వదిలేశాడు. ఇప్పుడు కూడా నిజం తెలిస్తే ఎక్కడ మళ్ళీ తన్ని దూరం పెడతాడననే ఇన్ని రోజులు పిన్ని బాబాయ్లు చెప్పకుండా ఆగిపోయారు. కానీ ఇలా ఒక డమ్మీ అమ్మాయిని తీసుకొచ్చి పెడతారని మేమెవరం కలగనలేదు కదా, అందుకే ఈ విషయాన్ని చెప్పలేకపోయాం బావా అని అంటాడు. ఇంకా ఒక్కసారిగా రుద్ర అయితే ఆలోచనలో పడతాడు. అంటే అందుకేనా సుధా అత్తయ్యకి గంగకి ఇంత త్వరగా తక్కువ టైంలో అంత క్లోజ్ బాండింగ్ ఏర్పడింది? దీనికి కారణం అదే అని నాకు అర్థమైంది. ఎలా అయినా గంగే ఆ ఇంటి వారసురాలు అని ప్రూవ్ చేయాలి రంగా. కేవలం వారసత్వం గురించే కాదు, కుటుంబం గురించి కూడా. ఈ కుటుంబానికి కోడలైంది అని తెలిస్తే అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విశ్వనాథం మావయ్య గారు కూడా పగలన్నీ పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకంటే గంగలో ఉన్న కాన్ఫిడెన్స్, గంగలో ఉన్న డెడికేషన్ చూస్తే తన కూతురు ఇంతలా బాక్సింగ్ ఛాంపియన్ అయింది, నా రక్తం ఆడపిల్ల అని ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు, తను బాక్సింగ్ ఛాంపియన్ అయ్యింది అని విశ్వనాథం మావయ్య గర్వంగా చెప్పుకునే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అలా వచ్చేలా నేను చేస్తాను అని రుద్ర ఇంకా బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతారు. గంగా ఏమో, సార్ అలసిపోతున్నాను సార్, కాసేపు ప్రాక్టీసింగ్ చేశాను సార్ అని అంటుంది. గంగా, నువ్వు ఆటని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎలా తెలుసా? ఒకవేళ రేపే మ్యాచ్ అయితే, రేపే ఫైనల్స్ అయితే నువ్వు ఈరోజు ఎలా ప్రాక్టీస్ చేస్తావో అలా చేయాలి. రోజు అలాగే చేయాలి గంగా. ఇన్ని రోజులు నువ్వు గెలిచినా ఓడినా ఒకటే అని నేను అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ సేమ్ లైక్ నౌ. నో, ఇప్పుడు అలా అవ్వకూడదు. నువ్వు ఖచ్చితంగా గెలవాలి గంగా, నా కోసం కాదు నీ కోసం గెలవాలి అని అంటారు. అదేంటి సార్, నేను మీకోసమే కదా ఈ పోరాటం చేస్తున్నాను అని అంటుంది. కాదు గంగా, ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు ఇది మన ఇద్దరి కోసం చేయాలి. నీ గెలుపు కోసం చేయాలి, నా గెలుపు కోసం కూడా చేయాలి, మీ తండ్రి ఆశయం కోసం చేయాలి, మీ నాన్న దగ్గర నువ్వు పేరు తెచ్చుకోవడానికి చేయాలి అని మనసులో అనుకుంటారు రుద్ర. సార్, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, కానీ నేను గెలవాలనే విషయం మాత్రం నాకు అర్థమైంది. ఇకపై మీరు ఏది చెప్తే అది చేస్తాను. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయమంటే అన్ని గంటలు చేస్తాను. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను సార్ అని చాలా గట్టిగా చెప్తుంది. తప్పకుండా గంగా, ఇవాటి నుండి సివియర్గా ట్రైనింగ్ ఇస్తాను అని ఇంకా రుద్ర గంగకి సివియర్గా ట్రైనింగ్ ఇస్తూ ఎలా అయినా గెలవాలి అనే ఒక కసితోనే తనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు రుద్ర. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా విశ్వనాథం అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే ఇంకా చిన్ని కూడా వస్తుందన్నమాట, డమ్మీ చిన్ని అండ్ సుధా కూడా వస్తారు. అప్పుడే ఇంక సుధా, నీకోసం నీ ఫేవరెట్ కర్రీ చేశానమ్మా అని చెప్పి ఇంకా అలా చూపిస్తుందన్నమాట. సుధా, ఏంటి ఇది నా ఫేవరెట్ కర్రీనా అని అసహించుకుంటూ ఉంటుంది. ఏమైందమ్మా, ఇది నీకు చిన్నప్పుడు చాలా ఇష్టం కదా, దీన్ని నువ్వు ఎంతో ప్రేమగా తినేదానివి అని అంటారు. అవునా, అంటే నా ఇష్టాలన్నీ మారిపోయాయిలే అమ్మా అని ఇంకా చాలా ఘోరంగా చూస్తూ ఉంటుంది. అదంతా విశ్వనాథం గమనిస్తూ ఉంటారు. ఒకప్పుడు చిన్నప్పుడు చిన్ని ఇలా ప్రవర్తించేది కాదు, కానీ ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదు. తన గురించి ఎంతలా సుధా ప్రేమ పెంచుకున్నా నాకు మాత్రం తనపై అనుమానం పోవటం లేదు. ఏదో ఒకలా అన్ని నిజాలు తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.